పాకిస్తాన్ వాళ్ళు ఐసీసీ వాళ్ళు కోరిన కొన్ని దారుణమైన కోరికలు అవేంది దాని గురించి మాట్లాడేసుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మరొక మూవీ యాడ్ అయింది. అదేంది అసలు ఎవరిది అది, దాని గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా స్వయంభూ ఫంకీది రన్ టైం ఓవర్ ఎంత ఉంటుంది దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఫౌజీ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇన్ని క్వశ్చన్స్కి వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి క్లారిటీ ఇవ్వబోతున్నా. సో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, వీడియో మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుంది. సో దానికోసం మీరేం చేయాలి, స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వీడియోని చూసి అండ్ అలానే వచ్చేసి మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్కన్ ఆన్ చేసుకోండి. సో దీనివల్ల నాకు మా టీంకి మంచి మోటివేషన్ వస్తుంది, ఇంకా క్రేజీ అప్డేట్స్ పెట్టి మేము ముందరైతే వస్తుంటాం. సో ఇంకా వెయిట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మూవీస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మూవీస్లో ఫస్ట్ మూవీ వచ్చేసి ఐ వాంట్ పిక్ స్వయంభూ మూవీ నుంచి టీజర్ వచ్చేసి 11th ఫిబ్రవరికి అయితే వస్తుందంట. సో మరి లెట్స్ సీ సో ఎటుంటుందేమో. సో దీని టీజర్ కోసం కూడా ఐఎమ్ లిటిల్ బిట్ ఎగ్జైట్మెంట్. సో కొంచెం ఎగ్జైట్మెంట్గానే ఉంది. సో మరి అంత హై ఎక్స్పెక్టేషన్స్ లేదు కానీ ఓకే, కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, చూద్దాం, లెట్స్ సీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫంకీ మూవీది సెన్సార్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని సో ఫైనలీ U/A సర్టిఫికేట్ అయితే తీసుకునింది. సో విత్ ద రన్ టైమ్ ఆఫ్ 2 hours 8 minutes. సో 8 minutes ఇది ఇంత మాత్రమే అయితే రన్ టైం అయితే ఉంటుంది. సో దీంతో మనకైతే అర్థమవుతుంది. సో హెవీగా ఏమి ఉండదు, సో మంచి క్రించ్ అయితే ఉంటుంది అనేసి, మంచిగా క్రేజీగా అయితే ఉంటుంది అనేసి అయితే ఇక్కడ ఈ రన్ టైం నాకు అడిగితే బెస్ట్ అనేసి అయితే నేనైతే చెప్తా. కాస్త మీరు సాటిస్ఫై చేసినా కూడా బెస్ట్ అని నేనైతే చెప్తా. సో మరి చూద్దాం, లెట్స్. ఇంకా మూవీకి కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మూవీ వెళ్ళిన తర్వాత రివ్యూ కూడా వస్తుంది, దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలా మీరు. సో ఇది మొత్తానికి ఫంకీ మూవీ నుంచి ఉన్న అప్డేట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫౌజీ గురించి మాట్లాడేసుకుందాం. ఫౌజీది ఏడదాం వచ్చింది, అసలు స్టార్ట్ అవుతుంది షూటింగ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 12th ఫిబ్రవరి నుంచి ఫౌజీ షూటింగ్స్ వచ్చేసి స్టార్ట్ అయితే కానున్నాయి. సో లెట్స్. ఇంకా తొందరగా వచ్చేసి కంప్లీట్ చేసుకోవాలనేసి అయితే నేనైతే కోరుకుంటున్నా. సో ఈ మూవీ కోసం నేనంటూ సూపర్ ఎక్సైట్మెంట్గా ఉంటా. సో డల్లింగ్ మూవీ ఒకటైతే వెళ్ళిపోయింది, సో ఎత్తిపోయింది ఒకటి. సో ఇదే ఇయర్లో వస్తుంది అంటున్నారు. సో మరి లెట్స్ సీ ఎట్టుంటుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూవీస్లో లాస్ట్ అప్డేట్ అదేంద్రా అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సందర్భంగా January 15th ఇంకొక మూవీ రిలీజ్ అవుతుంది. అది ఎవరిదిరా అంటే నాగార్జున గారిది 101 మూవీ వచ్చేసి నాగార్జున గారి 101 మూవీ. ఆ మూవీ పేరు కాదు అది. సో ఆయనది 101 మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిలో January 15th నాడు రిలీజ్ అవుతుంది. దీని డైరెక్టర్ ఎవరు తెలుసా, మన కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ కృష్ణ గారు దీని డైరెక్టర్. అండ్ ఇందులో వచ్చేసి మన నాగ చైతన్య గారిది కూడా లీడింగ్ రోల్ అయితే ఉంటుందంట, ఒక ఆయనది కూడా ఉంటుందంట. సో ఇది మొత్తానికి లెట్స్. సో అక్టోబర్లో ఒక మూవీ వస్తుంది, సో దసరా కానుకంగా. ఇంకా దాని తర్వాత సంక్రాంతి కానుకంగా ఇంకొక మూవీ అయితే వస్తుంది. సో లెట్స్ ఎట్టుంటుందేమో. సో ఐఎమ్ ఎక్సైటెడ్ గైస్. సో 101 నాగార్జున గారి మూవీస్ నాకంటూ పర్సనల్లీ కాస్త నచ్చుతాయి. మూవీస్ అయితే నాకైతే నచ్చుతాయి, ఆయన యాక్టింగ్ అంటే నాకంటూ నచ్చుతుంది. సో మరి లెట్స్ ఎట్టుంటుందేమో. సో ఇది మొత్తానికి మన మూవీ అప్డేట్. సో ఇప్పుడు వచ్చేసి క్రికెట్ మీదకి షిఫ్ట్ అయిపోదాం. పాకిస్తాన్ వాళ్ళకి కొంచెం కూడా ఇదే లేదు, మనందరూ తెలిసిందే. సో వాళ్ళు వచ్చేసి ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే వాళ్ళు ఐసీసీ వాళ్ళు సడన్ మీటింగ్ వచ్చేసి లాహోర్లో కండక్ట్ చేస్తే అక్కడ వచ్చి 3 కోరికలు కోరారు. అది ఏదో ఒక్కటి మాట్లాడేసుకుందాం. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు కూడా, కొన్ని రిజెక్ట్ కూడా చేస్తారు. అది కూడా మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ కోరిక ఏం తెలుసా, పాకిస్తాన్ వాళ్ళకి రెవెన్యూ ఇంక్రీజ్ చేయాలంట. ఇది అవుతుందా లేదా అంటే దాని గురించి మాట్లాడేసుకుందాం. దీని గురించి ఆల్రెడీ ఐసీసీ చెప్పేసింది, మాట్లాడేసుకుందాం దాని గురించి. దాని తర్వాత మరొక కోరిక ఏం తెలుసా, ఇది కాస్త పెద్ద కోరికని పెద్ద ప్లానింగే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు అక్కడ వచ్చేసి ఇండియన్ ప్లేయర్స్ వచ్చి షేక్ హ్యాండ్ చేయాలంట వాళ్ళతో. ఫ్లైట్లు క్రాష్ చేసే వాళ్ళతో మనం ఎందుకు అబ్బా షేక్ హ్యాండ్ చేయాలి, సో షేక్ హ్యాండ్ చేయాలంట. సో ఆ కోరిక కూడా చూడాలి మరి ఏమవుతుందేమో. సో నెక్స్ట్ వచ్చేసి మరొకటి లాస్ట్ కోరిక ఏం తెలుసా, ఇండియా పాకిస్తాన్ది బైలాటరల్ సిరీస్ అయితే చేయాలంట. అది కూడా పాకిస్తాన్లోనే జరగాలంట. ఇది మాత్రం అవ్వదమ్మా. సో సీరియస్లీ చెప్పేస్తున్నా కదా, ఇది అవ్వదు.
ఈ కోరికనే వాళ్ళది. ఇది వాళ్ళట్టే పెట్టుకొని నైట్ పడుకున్నప్పుడు 12 గంటలకి కలలో కంటే బాగుంటుంది ఇది. సో దీనన్నిటికీ పాకిస్తాన్ వాళ్ళు రిప్లై ఇస్తూ దీన్ని అవ్వదమ్మా అని చెప్పాడు తెలుసా. ఫస్ట్ రెవెన్యూ ఇంక్రీజ్ చేయాలంటే అది అవ్వదమ్మా అని వచ్చేసి డైరెక్ట్లీ చెప్పేశారు. నెక్స్ట్ వచ్చేసి బైలాటరల్ మ్యాచెస్కి వచ్చేసి పాకిస్తాన్లోనా అది అస్సలు అవ్వదు, అది మాత్రం జరగదంట. బైలాటరల్ సిరీస్ వచ్చేసి పాకిస్తాన్లోనే జరగాలనేసి వచ్చేసి వాళ్ళైతే కోరినారు, కానీ అది జరగదంట. అండ్ దాంతో పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా ఐసీసీ ఈవెంట్ హోస్ట్ చేసినా కూడా అక్కడికి ఇండియా అయితే వెళ్ళదు, అది కూడా జరగదు. సో ఇది మాత్రం ఈ రెండు కోరికల్ని కొట్టి పడేశారు ఐసీసీ వాళ్ళు. సో ఇంకా షేక్ హ్యాండ్ గురించి అయితే డిస్కషన్ చేయాలి టీమిండియా తోటి. సో మరి చూద్దాం ఏమవుతుందేమో, కానీ మేబీ దీనికి ఒప్పుకోకపోవచ్చు టీమిండియా. ఒప్పుకున్నా కూడా షేక్ హ్యాండ్ ఎట్టుండదో మనకు తెలిసిందే, ఇచ్చినా కూడా ఇచ్చినట్టు ఉండదు. సో ట్రోఫీస్ ఎత్తుకొని వెళ్ళిపోయే వాళ్ళకి ట్రోఫీస్ గెలిచిన టీంని ట్రోఫీస్ ఇవ్వలేని వాళ్ళకి ఎందుకబ్బా మేము షేక్ హ్యాండ్ ఇవ్వాలి? నా క్వశ్చన్ మార్క్ అదే. దీని మీద మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇటువంటి క్రేజీ అప్డేట్స్, మరి ఇటువంటి మంచి అప్డేట్స్ కోసం మీరేం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు డైలీ ఒక అప్డేట్ తోటి మీ ముందరైతే వస్తుంటా. సో వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయడం అంటూ ఖచ్చితంగా చేయాలబ్బా. పాకిస్తాన్ వాళ్ళ కోరికల మీదైనా మీరు వచ్చేసి కామెంట్ అయితే చేయాలా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త టాపిక్స్ నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అప్పుడు వరకు సైనింగ్ ఆఫ్ ద వే పీస్ ఆఫీషియల్స్. థ్యాంక్ యూ.